మీకు వార్తలు రాయడం, విశ్లేషణ చేయడం వచ్చా? అన్యాయాన్ని ప్రశ్నించడం తెలుసా? ఇంకెందుకు ఆలస్యం? క్యూ న్యూస్ మిమ్మల్ని ఆహ్వానిస్తుంది. క్యూ న్యూస్లో పనిచేయటకు అనుభవం గల కంటెంట్ రైటర్స్ కావాలను. సంప్రదించవలసిన నెంబర్లు 8688926084. అలాగే శివశంకర్ గారు, ఆ తర్వాత కొండా లక్ష్మణ్ బాపూజీ గారు, వీళ్ళంతా కలిసి ఈ తెలంగాణ ప్రాంతంలో అసలు విషయం ఏంటంటే ఈ బీసీలకు లెక్కపత్రమే లేకుండా ఎప్పటిదాకా. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాజ్యాంగం రాస్తే ఎస్టీల వర్గీకరణ జరిగింది, ఎస్సీల వర్గీకరణ జరిగింది. వాళ్ళందరికంటే ముందే మన ఆర్టికల్ పెట్టినప్పటికీ కూడా అసలు బీసీలు అంటే ఎవరు లెక్కలేనటువంటి పరిస్థితి ఉండే. అసలైన అంబేద్కర్ రూపం దాల్చింది మన వర్గాల ప్రజలకు పుంజాల శివశంకర్ గారే. ఆయన ఇచ్చినటువంటి గుర్తింపు ద్వారానే ఇవాళ ఒక మున్నూరు కాపులే కాదు, ఇవాళ నేను చెప్తా ఉన్నా ముదిరాజు సోదరులారా, మిమ్మల్ని బీసీలకు తీసుకొచ్చింది కూడా పుంజాల శివశంకర్ గారే. అది మర్చిపోకూడదు మనమంతా. ఆ రోజు నీలం సంజీవారెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి తరుణంలో, ఆ తర్వాత జరిగినటువంటి అలజడులు, వీటన్నిటి తర్వాత మన బీసీలను అసలు లెక్కల్లోకి తీసుకొస్తే ఏం జరుగుతుంది అనేక నివేదికలను తొక్కి పెడితే వకీలుగా పనిచేస్తున్నటువంటి శివశంకర్ గారు అనేక వ్యయ ప్రయాసాలకు వచ్చి బీసీలకు ఒక రూపం తీసుకొచ్చినటువంటి బిడ్డ. ఆఖరికి సుప్రీంకోర్టు దాకా కూడా కొట్టుకొచ్చి అక్కడి నుంచి ఆ విషయాన్ని బీసీలకు గుర్తింపు తీసుకొచ్చి, మీ అందరికి తెలుసు పుంజాల శివశంకర్ గారు స్విట్జర్లాండ్ పర్యటనలో ఉన్నప్పుడు ఇక్కడ రాష్ట్రంలో అలజడి జరుగుతా ఉన్న సందర్భంలో నేరుగా ఇందిరాగాంధీ గారే ఆయనకు ఫోన్ చేసి మీరు వెంటనే వెళ్ళి ముఖ్యమంత్రిగా స్వీకరించండి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అని అంటే, ఆయన అన్ని ఆలోచించి నేను కాదు మేడం, బలహీన వర్గాలకు సంబంధించినటువంటి అంజయ్ గారిని సీఎం చేద్దామని చెప్పి ఆయన సూచన మేరకు అంజయ్ గారిని సీఎం చేస్తే, ముఖ్యమంత్రి అయినటువంటి అంజయ్ గారు ఆ తర్వాత నేను బలహీన వర్గాలు కాదు, మేము 2011 ప్రకటించుకోండి ఆయన, అది వేరే వ్యవహారం. కానీ ఈ దేశ చరిత్రలో ఈ మట్టిలో అనేకమైనటువంటి విత్తనాలను వేసుకుంటూ పోయినటువంటి మున్నూరు కాపులు ఇలా కేవలం 5 ఏళ్ల మందం కూడా లేకున్నటువంటి పరిస్థితులు ఈ వేదిక మీద ఉంటే, ఆ రోజు కాంగ్రెస్ పార్టీని దేశంలో కాపాడినటువంటి మున్నూరు కాపులు. అంతెందుకు, ఇవాళ గతంలో కూడా ఒకటి నాకు గుర్తొచ్చింది. హనుమంతన్న వీళ్ళంతా కలిసి ఒక బీసీ మీటింగ్లు పెట్టుకుంటూ పోయారు. అక్కడ వరంగల్లో ఆ ప్రాంతంలో పెట్టుకుంటూ పోయారు. హనుమంతన్న ఆ రోజు ప్రకటించారు, రాయలసీమలో కూడా పెడతాం, ఆంధ్రాలో కూడా పెడతామని అప్పుడు నేరుగా ప్రకటించారు. ఈ హిస్టరీ ఎందుకు చెప్తా ఉన్నంటే భవిష్యత్ చెప్పేది ఉంది కాబట్టి చెప్తా ఉన్నా. అక్కడ వాటిని అడ్డుకున్నారు. పుంజాల శివశంకర్ గారు మళ్ళీ ముఖ్యమంత్రి కాకుండా అడ్డుకున్నారు. సరే, గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఈ బీసీ మూవ్మెంట్ ని ఏం చేయాలనుకున్నాడు, చేసి అయిపోయింది. అదే పుంజాల శివశంకర్ గారి వారసుడు, అదే కాపు బిడ్డ అక్కడ ఆంధ్రాలో వైఎస్ రాజశేఖర రెడ్డి కొడుకును ఓడగొట్టాడు. ఇప్పుడు జగన్ ఓడగొట్టాడు, అదే పవన్ కళ్యాణ్. మిత్రులారా, చరిత్ర ఎప్పుడు కూడా కక్ష తీర్చుకోకుండా ఉండదు. అనేక సార్లు ఈ బీసీ వర్గాల్లో ముఖ్యంగా మున్నూరు కాపులకు ముఖ్యమంత్రి పదవి దగ్గర దాకా వచ్చి తీరా చేజారిపోతున్నటువంటి పరిస్థితులు. అసలు మున్నూరు కాపులు అంటే కేవలం బాహుబలి సినిమాలో కట్టప్పల పాత్రనే అయిపోయింది. అనేకమైనటువంటి వేదికల మీద హనుమంతన్న గొంతెత్తిడు. అనేకమైనటువంటి వేదికల మీద డి శ్రీనివాస్ గారు కానీ, పొన్నా లక్ష్మయ్య గారు కానీ, ఇలా వీళ్ళంతా కలిసి ఉనికిని కాపాడుకుంటూ వచ్చారు. కానీ ఇక వీళ్ళ తరం అయిపోయిన తర్వాత దయచేసి మళ్ళీ ఎవరు పుట్టకూడదు ఇంట్లో ఈ జాతుల్లో అనుకున్నారు. కానీ అటు వేములవాడ రాజన్న సాక్షిగా సీనన్న పుట్టుకొచ్చాడు, ఇక్కడ యాదగిరి నరసన్న సాక్షిగా శ్రీమార్ మల్లన్న పుట్టుకొచ్చాడు. ఇంకా చాలా మంది పుట్టాల్సినటువంటి అవసరం ఉంది. సోదరులారా, మున్నూరు కాపులకు నేను చేస్తున్నటువంటి రిక్వెస్ట్ ఒకటి, అడుక్కోవడం పంచా.
ఎక్కడ కూడా పరిపాలకుడు చేయిజా పడుకోడు. నువ్వు పాలించాలనేటువంటి ఆకాంక్ష నీకుంటే చేయిజాపడం బంద్ చేయాలి. మీరు చూడండి, మున్నూరు కాపులు కూడా ఈ సామాజిక వర్గాలు, ఈ బీసీ వర్గాల కోసం ఆ రోజు నుంచి ఎట్లయితే తప్పించారో ఈ రోజు కూడా వర్గాలను మనం పైకి తీసుకురావాల్సినటువంటి అవసరం ఉంది. శివశంకర్ గారి ఆశయాలు ఇంకా మిగిలే ఉన్నాయి. వాటిని ఫుల్ఫిల్ చేయాల్సినటువంటి బాధ్యత కూడా మనందరి మీద ఉందన్న విషయాన్ని నేను తెలియజేస్తా ఉన్నా. అలాగే నేను రాజకీయాల్లో మీ అందరికి తెలుసు, మొన్న తీన్మార్ మల్లన్న గెలవాలనుకున్న వాళ్ళ కంటే ఓడిపోవాలనుకున్న వాళ్ళు ఎక్కువ ఉన్నారు అక్కడ. అయినా కూడా ఇలా తీన్మార్ మల్లన్న గెలిచిందంటే మీరందరూ పెట్టిన భిక్షం, అది మీరందరూ ఇచ్చినటువంటి ప్రోత్సాహం, మీరందరూ చేసినటువంటి సహకారం సోదరుల. మీ అందరికి తెలుసు, వరంగల్, నల్గొండ, ఖమ్మం మిత్రులు ఎవరైనా ఉంటే అక్కడ ఏం జరిగిందో మీ అందరికీ తెలుసు. కైలాసంలో పెద్ద పామును కూడా తప్పించుకొని రావాల్సిన పరిస్థితి వచ్చింది. తప్పించుకొని రాగలుగుతాం, ఎక్కడికైనా చేరగలుగుతాం, ఏదైనా చేయగలుగుతాం. మొత్తం ఇప్పటి వరకు ఉన్నటువంటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి ఇప్పటి వరకు ఒక 300 కాపు బిడ్డ లేకుండా క్యాబినెట్ ఉందంటే నాకు ఇప్పుడే కనిపిస్తా ఉంది. ఫస్ట్ టైం ఒక 300 కాపు క్యాబినెట్ మంత్రి లేకుండా తెలంగాణ రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా ఈ పరిస్థితి కనిపిస్తా ఉంది. ఈ వేదిక నుంచి నేను డిమాండ్ చేస్తా ఉన్నా, నాకు ఇచ్చిన నేను తీసుకుంటేది కాదా విప్పులు ఇప్పుడు, కానీ మా ఆదిశీలను మంత్రి చేయమని చెప్పి నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నా. అది కూడా మేము అడగము, ఇస్తే చేస్తాం. అది కూడా మేము అడగము, ఇస్తే చేస్తాం. మేము ఖాళీగా ఉంటే మీకు ప్రమాదం, గుర్తుపెట్టుకోండి. తీన్మార్ మల్లన్నో, ఆదిశీలన్నో, హనుమంతన్నో ఖాళీగా ఎంత ఎక్కువసేపు ఖాళీగా ఉంటే మీరు అంత ప్రమాదంలో పోతున్నట్టు లెక్క. ఫైనల్ గా ఒకటి చెప్తా, శివశంకర్ గారి ఆశయాలు అతి త్వరలో నెరవేర్చి చూపిస్తామని చెప్పి మీ అందరికీ హామీ ఇస్తూ, అలాగే ఈ అవకాశాన్ని క్యూ న్యూస్ లో పనిచేయటకు సీనియర్ వీడియో ఎడిటర్స్ కావాలను సంప్రదించవలసిన నెంబర్లు 8688926084.